ఈ 11 ఏళ్ల ఈ ట్రావెలింగ్, ఈ పెళ్లి, సీక్రెట్ మ్యారేజ్ ఇవన్నీ కూడా రాజా రవీంద్ర గారికి తెలుసా? అన్ని తెలుసు డే వన్ నుంచి. ఎందుకంటే మీకు మీ పెళ్లికి సాక్ష్యం అతనేనా? లేదు, ఓకే. ఎందుకంటే అతను మేము స్టార్ట్ చేసిన 4-5 years తర్వాత మాకు పరిచయం అయ్యాడు. మేబీ అంత గొప్ప వ్యక్తి ఆయన. మరి కలపాలి కపుల్, మరి ఆయన కూతురికే ఇలా జరిగితే సేమ్ ఇదే చేస్తాడేమో, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేసి. లావణ్య చాలా ఎమోషనల్ గా కనిపిస్తున్నారు. అవును, ఎందుకంటే నేను నా లైఫ్ నేను ముందుకెళ్ళి బతుకుతున్న టైంకి కూడా రాజా రవీంద్ర గారు నన్ను తిరిగి వెనక్కి రమ్మన్నారు. నేను మళ్ళీ సరే నా కాలం మీద నేను నిలబడతానులే అని నేను వెళ్ళిపోయాను 2021లో. తిరిగి నన్ను వెనక్కి రమ్మని. ఎందుకు వెళ్ళిపోయారు? అప్పుడు ఎందుకు వెళ్ళిపోయారు? ఇంకా అవుతుంటాయి కదా ఇష్యూస్, కొంచెం అలాగే ఇష్యూస్. నాకు కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ లాగా కూడా అనిపించింది. మేబీ నేను డిపెండెంట్ అవ్వడం వల్ల చులకన అయ్యానేమో, నాది నేను చూసుకుందాము అన్న థాట్లోనే నేను వెళ్ళాను. బట్ వెనక్కి పిలిచారు ఆయన. మరి అప్పుడు ఆ రోజు నన్ను పిలిచినప్పుడు నేను వచ్చాను అన్నమాట, కాదనకుండా. అప్పుడు తిరిగి వచ్చినప్పుడు కూడా మీకు పెళ్లి చేసుకోవాలి, ఈ ఇష్యూస్ జరుగుతున్నాయి కదా, ఒక ఒప్పందం జరగాలి, హిందూ మ్యారిటల్ లైఫ్ మనం మెయింటైన్ చేయాలని అనిపించలేదా మీకు? డెఫినెట్ గా అనిపించింది. కాకపోతే పెళ్లి అనుకున్న కాన్సెప్ట్ కూడా మనం పెట్టుకున్నదే కదా. ఆ పాయింట్ లో కూడా బాగానే ఉంది, మా రిలేషన్ కన్నదైతే ఏం ప్రాబ్లం అవ్వలేదు. సో లాక్డౌన్ 2 సంవత్సరాలు అయిపోయింది. దాని తర్వాత నేను సెటిల్ అయ్యాక చేసుకుందామనో ఇంకా హెల్త్ వచ్చింది, అది ఇంకా అంతే. ఓకే. ఎప్పటి నుంచి మల్హోత్రా ఇన్వాల్వ్ అయ్యింది? లాస్ట్ ఇయర్ జూన్ నుంచి అనుకుంటా అండి. నాకు తెలియడం అయితే సెప్టెంబర్ అప్పటికి తెలిసింది. ఓకే. అంటే వాళ్ళ రిలేషన్ ఎగ్జాక్ట్లీ మీకు ఏమని తెలుసు? అంటే దే ఆర్ ఇన్ టు రిలేషనా, లేదంటే ఫ్రెండ్లీగానే? ఫ్రెండ్లీగా అయితే అబ్జెక్ట్ చేసే మనిషిని కాదండి, ఎందుకంటే నేను కూడా చాలా ఫ్రెండ్లీ పర్సన్. ఎవరితో అయినా నేను, అది అమ్మాయి ఎవరినివ్వండి అబ్బాయి ఎవరినివ్వండి, నేను చాలా ఫ్రీగా ఉంటాను. ఒక ఫ్రెండ్షిప్ని నేను తప్పుడుగా చూపించైతే మాట్లాడను. ఇప్పుడు ఇంకేదన్నా ఉన్నా సరే మేబీ నాలో నేర్చుకొని ఉండేదాన్నేమో. దాని తర్వాత ఎఫెక్ట్స్ అన్నవి నాకు పడ్డం జరిగింది. నేను వెళ్ళిపోవాలి అని కోరుకుందామే, వెళ్ళిపోయేది రాజు ఇంకా నా దగ్గర డైరెక్ట్గా వచ్చి చెప్పలేడు కదా వెళ్ళిపోయేదాన్ని. మేబీ ఇండైరెక్ట్గా గొడవ పడ్డం, ఇండైరెక్ట్గా మాట్లాడడం. ఒకవేళ మాట్లాడితే వెళ్ళిపోద్దేమో, కొన్ని తిడితే వెళ్ళిపోద్దేమో, కొన్ని గొడవ పడితే వెళ్ళిపోద్దేమో. దీనమ్మ ఇది ఏంట్రా, ఏం చేసినా పోవట్లేదు, ఆ స్టేజ్ వరకు వచ్చింది. మీరు ఫస్ట్ నార్సింగి పిఎస్లో కంప్లైంట్ చేశారు కదా, అందులో మీరు పెళ్లి గురించి మెన్షన్ చేశారా? చేయలేదు. అంటే ఇప్పుడు సాక్ష్యం అతను లేదు అని చెప్తున్నప్పుడు, పెళ్ళి కాలేదు అన్నప్పుడు అది నాకు అగెయిన్స్టే అవుతుంది, టు బి హానెస్ట్. సో కలిసి ఉన్నాము, రిలేషన్షిప్లో ఉన్నాము అన్నది నేను చెప్పాను. బట్ ఆ రోజు మీరు చెప్పిన వన్ మోర్ వాల్యుబుల్ థింగ్ ఏంటంటే, మీకు ఆ తర్వాత మళ్ళీ ప్రాబ్లమేటిక్గా అయ్యింది. నా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు అని చెప్పి మీరు చెప్పడం జరిగింది. బట్ ఈరోజు మీరు దాదాపు 200 పైచిలకు ఆధారాలు సమర్పించాను అని చెప్పడం జరిగింది. ఈ కొద్ది కాలంలోనే మీకు ఆధారాలు ఎలా పుట్టుకొచ్చాయి? ఇప్పుడు ఆధారాలు లేవు అంటే అక్షింతలు వేయడానికి మనిషి లేడు, లేకపోతే మంత్రాలు చదవలేదో, లేకపోతే రిజిస్టర్ చేయించలేదో, లీగల్ అవ్వలేదు అన్న పాయింట్లో నేను, అది కానీ సెల్ఫీలు దిగడము, లేకపోతే అది ఇంట్లో కలిసి ఉండడము అలా అయితే ఉన్నాయి. ఇప్పుడు అదే మరి మనిషి ఇక్కడే పక్కన ఉన్నప్పుడు అదే తాలిబొట్టేసుకొని ఉన్నాను నేను. ఇప్పుడు తీసేసి ఉంటానేమో, బట్ ఫస్ట్ 3 years అయితే నేను కంటిన్యూస్గా వేసుకున్నాను. ఓకే, రైట్. ఎందుకు వచ్చింది ఈ గ్యాప్ అనేది? ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు వచ్చింది లావణ్య? చెప్పానండి, అందరికీ తెలిసిందే, మాల్వి మల్హోత్రా వాళ్ళు ఎగ్జాక్ట్లీ అదేనా? 100% ఒక రీజన్. నేను సెప్టెంబర్ లో తన గురించి తెలిసింది అన్నారు, అంతవరకు మీతో బానే ఉన్నారా? తను బానే ఉన్నాడు. ఓకే. ఏం చెప్పారు రాజ్ తరుణ్ అడిగితే? తన రియాక్షన్ ఏంటి? ఏమీ లేదంటాడు. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను బయటకు వెళ్తున్నా అన్న మనిషి ఎక్కడికి వెళ్తున్నాడో కూడా నాకు తెలుసు, అబద్ధం చెప్తున్నాడు అని కూడా నాకు తెలుసు. సరే అయిపోతుందేమో, పోనీ ఎండ్ అయిపోతుందేమో, సరే సినిమా అయిపోయాక, షూటింగ్ అయిపోయాక ఇంకొక సినిమా వస్తే మేబీ మర్చిపోతాడేమో అన్నంత వరకు కూడా నేను ఉన్నాను, నాదేదో చూసుకుంటూ. బట్ నేనే పోవాలి అనుకోవడం తప్పు, అది యాక్సెప్ట్ చేయలేకపోయాను నేను. ఎందుకంటే నేను చాలా సాక్రిఫైసెస్ చేసుకున్నాను, నాది కూడా లేకుండా అతని బతుకు కూడా నేనే బతికేలాగా చేసుకొని. మోసమే అది, 100% మోసమే చేశాడు, నమ్మక ద్రోహమే చేశాడు. కట్టలేదు అని మీడియా ముందుకు వచ్చి చెప్తున్నాడు, చాలా తప్పది. మరి శిక్ష పడాలి, జైలుకి వెళ్ళాలి అతను. తనకు శిక్ష పడి జైలుకి వెళ్తే మీకు న్యాయం జరిగినట్టేనా? తను చెప్పిన అబద్ధాలకి నాకు ద్రోహం చేశాడు, నాతో ఉంటాను అని నమ్మించాడు. మరి అది నేను వేసిన సెక్షన్స్ కాదు, మన లానే వేసింది. మరి లా ప్రకారం వెళ్ళాలి అనుకున్నప్పుడు లా ప్రకారం. మరి నేను డ్రగ్స్ తీసుకుంటున్నానని మరి నన్ను పంపించారు,
అది అది లానే కదా మరి ఇది. మాల్వి మల్హోత్రాని మీరు కాల్ చేసి రిటర్న్ చేశారా, ఆవిడ మిమ్మల్ని కాల్ చేసి రిటర్న్ చేసిందా? ఈ అటు నుంచి ఇటు నుంచి అటు ఈక్వలెంట్ వైబ్రేషన్ ఇప్పుడు ఏమీ లేకుండా నేను ఆమె థ్రెటన్ ఎందుకు చేస్తాను? ఫస్ట్ నేను మాట్లాడడం జరిగింది, వద్దు అని చెప్పడం జరిగింది. ఆమె ఏమీ లేదని అనేది నాకు స్లోగా కాల్ రికార్డ్స్ ఇవన్నీ దొరికేది. అసలు నేను మాట్లాడనే లేదు, ఎగ్జాంపుల్ నేను మాట్లాడనే లేదు అని అంటది. అతని ఫోన్లో ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఫోన్ మాట్లాడుతున్నాడు, వెంటనే తర్వాత నెంబర్ డిలీట్ చేయడము, అలా డౌట్ అలా వస్తుంది కదా స్లోగా. సి వీ కెన్ క్యాచ్ దెమ్, యు నో ఇట్. అట్లా దొరికేసేవాడు. అబద్ధాలు చెప్పుకుంటూ వాళ్ళ ఊబిలో వాళ్ళే పడ్డారు. కొట్లాడేది నాతో, ఏమీ లేదు అని కొట్లాడేది, ఉంది అని నేను చూపించేదాన్ని. ఇంకా అలా స్టార్ట్ అయింది, మాకు థ్రెట్ లాగా అయింది ఇంకా. అండ్ షీ టోల్డ్ మీ దట్ ఇంకా నేను వదలను అబ్బాయిని అని. ఆమె ఎవరు అసలు వదలకపోవడానికి? అప్పుడు రాజ్ తరుణ్ మీరు అడగాల్సింది కదా, తనని కాదు కదా మీరు. అంటే అయిపోయింది కదా, ఇట్ వాజ్ ఓపెన్ అగైన్. సో ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు లావణ్య మీరు? అంటే రాజ్ తరుణ్ని కావాలి అని అనుకుంటే అతను ఖచ్చితంగా మొన్న ఇచ్చిన బయటలోనే క్లారిటీ ఇచ్చారు మీకు, తను ఏం మాట్లాడుతున్నారు, ఎంత ఎక్కడ దాకైనా వెళ్తాను ఇది అని. ఇప్పుడు ఓకే సరే మస్తానని అఫేర్ అని చూపిస్తున్నాడు, ఒక అబ్బాయితో అఫేర్ పెట్టుకుంటే అంటే ఇప్పుడు ఈక్వల్ దాంట్లోని అమ్మాయి అబ్బాయికి ఈక్వల్ రైట్స్ అని అంటారు. ఏదో ఇప్పుడు అబ్బాయి తప్పు చేస్తే అమ్మాయి చేయొద్దని కాదు. సరే నా తప్పని చూపిస్తున్నాడు, అదే తప్పు మరి అతను చాలాసార్లు చేశాడు కదా, లేదా ఇప్పుడు యాక్సిడెంట్ అనో లేకపోతే ఇంకేదో అంటే రీజన్ చూపిస్తావు వదిలేయడానికి నువ్వు అన్నది ఒకటే. ఏదున్నా సరే ఉన్నాను నేను, ఇన్ని సంవత్సరాలు ఉన్నాను, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. అండ్ డబ్బులు ఇవ్వలేదని చేస్తుంది, డబ్బుల కోసం చేస్తుంది అని అంటే నేను అసలు ఏది కొనుక్కోలేదు నాకంటూ. నేను ఇప్పుడు ఎలా ఉన్నానో అంతే. పోనీ అది కాకుండా లావణ్య ఇంకోటి వెనక ఉంది, ఇప్పుడు మీకు అపియరెన్స్ కనిపించేది అమ్మాయి కాదు ఇంకోటి ఉంది అని మీరు నేను తెలిసిన వాళ్ళు ఎవరిని అడిగినా నేను రెడీ దానికి. సో బట్ ఐ కాంట్ జాబ్ చేయకుండా పక్కా హోమ్ మేకర్ గానే ఉండిపోయాను అంటున్నారు. అసలు జాబ్ ఎందుకు మానేయాల్సి వచ్చి? ఏం జాబ్ చేసేవాళ్ళు మీరు? అంటే జాబ్ మానేయాలని కాదు, నేను ఏరోస్టెస్ ట్రైనింగ్ చేశాను అండ్ సింగపూర్ వెళ్ళి MBA చదువుకొని వచ్చాను. సో ఇప్పుడు నేను ఏమైనా చేయాలంటే నేను హాస్పిటాలిటీ ఇది ఉండాలి. అండ్ నాకు కూడా యాక్టింగ్ ఇది ఇష్టం. షార్ట్ ఫిల్మ్స్ చేశాను, అంటే అంత పెద్ద కాకపోవచ్చు బట్ చిన్నవే, అంటే చిన్నవే చేశాను. ఏదో మైలా అని షార్ట్ ఫిల్మ్ ఉంటుంది యూట్యూబ్లో. నా వరకు మంచిగా రీచ్ అయింది, పీపుల్ మంచిగా యాక్సెప్ట్ చేశారు నన్ను. అలాగే కంటిన్యూ చేసుకుని బాగుండేదేమో. నేను ఇతను ఎక్కువ నమ్మేశాను. అండ్ హీ ఆస్డ్ మీ టు నాట్ టు డూ ఇట్. అంటే నాకు జెలస్ ఫీలింగ్ వస్తుంది అనేవాడు, లేకపోతే ఇంకేదో నాకు నచ్చదు అనేవాడు. నేను సరే ఎందుకు గొడవ పడ్డాము ఫైన్ అని చెప్పి వదిలేశాను నిజంగా. బట్ అతను ఆ రోజు చెప్పుంటే 10 సంవత్సరాల తర్వాత నేను వదిలేస్తాను అని చెప్పుంటే డెఫినెట్గా కంటిన్యూ చేసుకునేదాన్ని. నాది నాకంటూ ఒక వే ఉండేది. ఇప్పుడు ఏది కాకుండా అయ్యాను, బట్ ఐ విల్ గెట్ హిమ్ బ్యాక్. అంటే ఈ 11 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణము, సీక్రెట్గా పెళ్ళి, ఆ తర్వాత కలిసి ఉండడము, ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఆ సైడ్ ఫ్యామిలీ, మీ సైడ్ ఫ్యామిలీ నుంచి ఎప్పుడు కూడా ఒక అబ్జెక్షన్ అనేది రాలేదా? ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు, ఎందుకు మీరు అంటే ఒకవేళ మీరు కలిసి ఉండాలనుకుంటే మేము పెళ్లి చేస్తామని చెప్పి వాళ్ళే ముందుకొచ్చి పెళ్లి చేసే పరిస్థితి లేకపోయిందా? లేదు, ఇప్పుడు మా పేరెంట్స్ కూడా ఫ్రెండ్లీ పీపుల్, వాళ్ళ పేరెంట్స్ ఇంకా ఫ్రెండ్లీ పీపుల్. ఏదో లవ్ మ్యారేజ్ని అబ్జెక్ట్ చేసే పీపుల్ అయితే కాదు. సో సపోర్ట్ అయితే చేశారు. స్టార్టింగ్లో మా పేరెంట్స్ వద్దేమో అన్నట్టుగా అన్నారు, స్టార్టింగ్ ఇష్టం లేదు వాళ్ళకి. ఈవెన్చువల్లీ నేను హ్యాపీగానే ఉండడంతో వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఓకే రైట్. అంటే ఈ ఇష్యూ జరిగిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడైనా మీతో మాట్లాడడం జరిగిందా? లేదు, బ్లాక్ చేశారు అందరూ. వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి, ఇంట్లో అసిస్టెంట్స్ దగ్గర నుంచి, వాళ్ళ మేనేజర్ రాజు రవీంద్ర వరకు అందరూ బ్లాక్ చేశారు. ఓకే, ఇప్పటి వరకు ఎవరు టచ్ లోకి రాలేదు అసలు. 10 ఏళ్ళు నేను వాళ్ళకి తెలుసు, ఇప్పుడు 10 రోజులు అసలు నేను తెలియదు వాళ్ళకి. వాళ్ళు జస్ట్ బ్లాక్ చేయడం వల్ల నేను ఎటెల్లాలో తెలియక నేను పోలీసులకు వచ్చాను. ఏదో గొడవ అయ్యి మాకు ఇది అవ్వాలా, నీట్గా ప్లాన్ చేసుకున్నారు, నీట్గా ఇచ్చేసారు. ఇంకా సెటిల్ చేసేద్దాంలే తనకి ఇప్పుడు, ఎందుకంటే ఏమీ హెల్ప్ లేకుండా ఉన్నాను కదా, సెటిల్ చేసేద్దాము, తనకి మనీ ఏదైనా ఇచ్చేస్తే సెటిల్ అయిపోతుంది అనుకున్నారు. అలా ట్రై చేశాడు రాజు. వద్దు అన్నాను, గొడవ పెట్టుకున్నాడు, బ్లాక్ చేశాడు.